పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అధినేతకి తత్వం బోధపడిందంట సామి. జగన్కు రాజకీయ తత్వం ఆకలింపుకొచ్చిందా? వైఎస్ జగన్లో ఈ మార్పు ఏమిటని చర్చ. ఒక ఘోర పరాజయం తర్వాత ఆయనకు అలా బాధపడితే కానీ బోధపడదని పెద్దలంటారు. ఎందుకంటే ఏదైనా విషయంలో అనుభవం వస్తే కానీ మిగతా జీవితం ముందుకెళ్లదు. ఏదైనా అనుభవం అయితే కానీ తత్వం బోధపడదంటారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైసీపీ జగన్ విషయంలోనూ అదే జరిగినట్లుంది. ఎన్నేళ్ల అనుభవం, ఒక ఘోర పరాజయం తర్వాత ఆయనకు రాజకీయ తత్వం ఆకలింపుకొచ్చింది. ఇంతకాలం అనుసరిస్తూ వచ్చిన వ్యూహాలను మార్చడంతో పాటు కాస్త లౌక్యం కూడా ప్రదర్శిస్తున్నట్లు ఇటీవల జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతుంది. ఎప్పుడో తప్పనిసరి తప్ప జగన్ విలేకరుల సమావేశాలు నిర్వహించేవారు కాదు. అలాగే చంద్రబాబు, లోకేష్ తప్ప బాలకృష్ణను విమర్శించేవారు కాదు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రభుత్వం నడిపినప్పుడు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు సంధించేవారు. కానీ ఇప్పుడు వీటినన్నిటికీ పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో దారుణ పరాభవం అనంతరం ఏడాదికి పైగా బయటికి రాని జగన్ ఈ మధ్య యాక్టివ్ అయ్యారు. తన సహజ శైలికి భిన్నంగా ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. నెల్లూరు, గుంటూరు, నర్సీపట్నం తదితర పర్యటనలను ఉదాహరణగా పేర్కొనవచ్చు. అదే సమయంలో మీడియా సమావేశాలు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. గతంలో పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడి మీడియాతో జగన్ మాట్లాడిన సందర్భాలు చాలా అరుదు. కానీ ఇప్పుడు పర్యటనలోనూ ఆయా ప్రాంతాల మీడియాను అడ్రస్ చేసి మాట్లాడుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ విధానాలను, తమ పార్టీ శ్రేణులపై కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఎండగడుతున్న మాజీ సీఎం ఆ క్రమంలో ప్రభుత్వ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడైన మంత్రి లోకేష్ పైన ఆరోపణలు, విమర్శలను కేంద్రీకృతం చేస్తున్నారు. వారిద్దరి మీదే పూర్తి ఫోకస్ పెడుతున్న ఆయన కూటమిలోనూ ప్రభుత్వంలోనూ భాగస్వాములుగా ఉన్న జనసేన, బీజేపీలో ఊసెత్తడం లేదు. ప్రెస్ మీట్లు, ప్రసంగాల్లో వీలు చిక్కినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వం గురించి ప్రస్తావిస్తూ ఒకటి-రెండు మంచి మాటలు చెప్తున్నారు. జగన్లో కనిపిస్తున్న ఈ మార్పు రాజకీయ వర్గాలను ఆలోచింపచేస్తుంది. ఆయన రాజకీయ వ్యూహం ఏమిటన్న చర్చకు దారితీస్తుంది. రాష్ట్ర రాజకీయాలను గమనిస్తే తన ప్రధాన ప్రత్యర్థి అయిన తెలుగుదేశంతో సమానంగా, ఇంకా చెప్పాలంటే కాస్త ఎక్కువగానే వైకాపా విరుచుకుపడేది. అధికారంలో లేనప్పటి సంగతి పక్కన పెడితే వైకాపా ప్రభుత్వం ఉన్న 5 ఏళ్ల కాలంలో పవన్ను బాగా టార్గెట్ చేశారు. ఒక దశలో అయితే చంద్రబాబును పక్కన పెట్టి పవన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకున్నారా అనిపించింది. కానీ దుష్ఫలితాలు 2024 ఎన్నికల్లో కనిపించాయని అంటున్నారు. పవన్ను, ఆయన పార్టీని అప్పట్లో వైకాపా చాలా లైట్ తీసుకోవడంతో పాటు సొంత పార్టీ విషయంలో అతి ధీమా అప్పట్లో పవన్ కళ్యాణ్పై ఘాటు విమర్శలతో విరుచుకుపడడానికి కారణం. ఆయన వెనుక ఒక బలమైన సామాజిక వర్గం ఉందని, తన వైఖరి వల్ల అది వ్యతిరేకమవుతుందన్న విషయం అర్థమయ్యేసరికి పుణ్యకాలం ముగిసిపోయి పుట్టి మునిగిపోయింది. ఈ విషయాన్ని గుర్తించినందునే గతంలో వ్యక్తిగత అంశాలను కూడా లాగుతూ పవన్పై విమర్శలతో చెలరేగిపోయిన జగన్ గత 15 నెలలుగా పవన్ ఊసే ఎత్తడం లేదు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఉండగా అందులో జనసేన, బీజేపీలు భాగస్వాములుగా ఉన్నాయి. కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న పెద్దన్నగా వ్యవహరిస్తున్నందున టీడీపీని వైకాపా ప్రధానంగా టార్గెట్ చేస్తుందన్న అభిప్రాయం ఒకటైతే, మరో కోణంలో ఆలోచిస్తే పవన్ను విమర్శించడం వల్ల పెద్దగా లాభం లేకపోగా పార్టీ పరంగా భారీ నష్టం వాటిల్లుతుందని గత అనుభవంతో తెలుసుకున్నందునే వైకాపా అధినేత పవన్ను వ్యూహాత్మకంగా వదిలేస్తున్నారని తెలుస్తుంది. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న కాపు సామాజిక వర్గం రాజకీయాలను ప్రభావితం చేస్తుంది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో 70 చోట్ల ఆ వర్గం ఓట్ల గెలుపు, ఓటములను శాసిస్తుంటాయి. 2014లో టీడీపీకి మద్దతుగా ఇచ్చిన కాపులు 2019 నాటికి వైసీపీ వైపు మరలి అధికారం కట్టబెట్టారు. కానీ 2024 ఎన్నికల్లో మళ్లీ రూటు మార్చి కూటమికి జై కొట్టారు. దాంతో వైసీపీకి దారుణమైన ఫలితాలు వచ్చాయి. అయితే ప్రతి ఎన్నికకు కాపులు తమ నిర్ణయాన్ని మార్చుకుంటారు. ఆ వర్గం రాజకీయ రూటు మార్చినప్పుడల్లా రూలింగ్ పార్టీల ఫేటు మారిపోతుందని 1983 ఎన్నికల నుంచి నిరూపితమవుతూ వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని 2029 ఎన్నికల నాటికి కాపులు మళ్లీ తమ వైపు రావచ్చన్న ఆశాభావంతో ఉన్న వైకాపా తన వంతుగా వారిని ఆకట్టుకుని తానే చేరువ కావాలని చూస్తుంది. ఈ వ్యూహంలో భాగంగానే వారు ఎంతగానో అభిమానించే పవన్ కళ్యాణ్ విషయంలో వైకాపా అధినాయకత్వం మౌనం పాటిస్తుందని అంటున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి విషయంలో ఈ మధ్య వైకాపా ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జగన్ స్పందించిన తీరు కూడా దీన్ని బలపరుస్తుంది. చిరంజీవి గురించి ఇటీవల అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అడిగిన ప్రశ్నకు జగన్ స్పందిస్తూ, బాలకృష్ణ తాగి అసెంబ్లీకి వచ్చి చిరంజీవి గురించి తప్పుగా మాట్లాడారన్నారు. అదే సమయంలో గతంలో చిరంజీవి నేతృత్వంలో సినీ ఇండస్ట్రీ సీఎంగా ఉన్న తన వద్దకొచ్చినప్పుడు తాను చిరంజీవికి మర్యాద ఇవ్వలేదని పవన్ కళ్యాణ్తో సహా పలువురు చేసిన ఆరోపణలపైన మాత్రం స్పందించలేదు. కానీ మెగాస్టార్ చిరంజీవే బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించి జగన్ తమను బాగానే చూసుకున్నారని చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే వైకాపా అధినేత కాస్త ప్రాప్తకాలజ్ఞతో తన రాజకీయ వ్యూహాలను పదును పెడుతున్నట్లుగా కనిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.